అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళ అరవింద్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు 2026 ప్రతి ఒక్కరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2026 ఇది మొత్తం 2 4 + 6 = 10 అంటే 1 అవుతుంది. 1 అంటే సూర్యుడు అంటే ఈ 2026 అనేది సూర్యునికి సంబంధించిన సంవత్సరం. అంటే ఎవరైనా సరే ఏ పనులైనా సరే చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి మంచి గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. మనం గత కొన్ని సంవత్సరాలుగా మనకు తీరలేని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ 2026లో మనకు తీరబోతున్నాయి అని. ఇప్పుడు మనము 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి ఈ 2026 ఎలా ఉంటుందంటే 1, 10, 19, 28 ఈ తేదీలలో పుట్టిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2, 6 మొత్తం కలిపితే 1 నంబర్ సూర్యుడు అవుతుంది. ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి కూడా సూర్యుడు అన్నట్లు సూర్యుడు. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా అని వీరికి అన్ని విధాలుగా సక్సెస్ అనేది వచ్చి మంచి సక్సెస్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ 2026లో 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి ఎక్కడికి వెళ్ళినా అని విజయాలను సాధించే అవకాశము మంచిగా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. ఏ సమస్యలు ఉన్నా సరే మంచి పరిష్కారాలని పొందే అవకాశం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే 2, 11, 20, 29 ఈ తేదీలలో పుట్టిన వారికి కూడా ఈ 2026 చాలా అద్భుతంగా ఉంది. అంటే మనకు ఈ ప్రపంచానికి వెలుతురునిచ్చేది ఒకటి సూర్యుడు, తర్వాత చంద్రుడు. కాబట్టి ఈ 2, 11, 20, 29 అంటే చంద్రునికి సంబంధించిన వారు. కాబట్టి వీళ్ళు ఈ ప్రపంచానికి వెలుతురునిస్తారు. వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మీ పక్కన ఉన్న వాళ్ళని, మీకు నమ్మకస్తులైన వాళ్ళని అడిగి ఇది చెయ్యాలా వద్దా అని కొంచెం ఒక ఆలోచన తీసుకొని చేయడమే మంచిది. కాబట్టి ఏ పని చేసినా అని కొంచెం జాగ్రత్త కొద్దీ చేయండి. ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి 90% బాగుంది. అంటే ఏ పని చేసినా అని అదృష్టాన్ని ఇస్తుంది అన్నట్లు ఈ 2026లో. కాబట్టి ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి కూడా 90% మంచిగా జరగబోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారు కూడా ఏదైతే పనులు ఉన్నాయో పెండింగ్ పనులు కానీ ఏదైనా కొన్ని సంవత్సరాల నుంచి చేయాలనుకున్న పనులు ప్రతి ఒక్కటి చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి అన్ని సక్సెస్ని పొందుతారు, అన్ని మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టిన వారికి 2026 కూడా మంచిగా జరగబోయే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న పని ఒకటి ఉంటే జరగబోయే ఒక పని అవుతుంది. వీళ్ళకి కొంచెం మాట్లాడటం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కొన్ని జరగడానికి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి అడిగేయాలి. అప్పుడైతేనే అన్ని కరెక్ట్గా సాధించుకోగలుగుతారు. వీళ్ళకి ఏమిటంటే ఈ సంవత్సరం మొత్తం మనం చూసుకున్నట్లయితే ఒక 75% బాగుంది. 75% అన్నీ కరెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎందుకంటే నమ్మిన వాళ్ళే వెనక నుంచి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారికి ముఖ్యంగా చూసుకుంటే ఈ 12, 21 తేదీలో పుట్టిన వారు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి అని నేను చెప్తున్నాను. ఈ నంబర్లను మనం చూసుకున్నాం కదా. ఇంకా చూసుకుంటే 4, 13, 22, 31 ఈ తేదీలలో పుట్టిన వారికి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అని ఈ 2026లో ఒక దగ్గర స్థిరంగా ఉండడం అనేది చాలా కష్టం. ఎప్పుడు చూసినా అని ఎక్కడికో ఒక దగ్గరికి సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2026లో 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారు ఎప్పుడు చూసినా అని ఎక్కడికి అంటే విదేశాలకు కానీ ఉన్న ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేసినా అని కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా నమ్మి డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం
మధ్యవర్తిత్వాన్ని ఉండకుండా ఉండడమే చాలా మంచిది. మధ్యలో ఉన్నారనుకోండి లాస్ట్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఎవరికైతే డబ్బులు ఇప్పిస్తారో వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇవ్వలేని పరిస్థితిని తీసుకొస్తుంది. కాబట్టి ఈ 4, 13, 22, 31 ఈ తేదీలలో పుట్టిన వారికి అంటే కొంచెం బాగుంది, కొద్దిగా బాగాలేదు. వీళ్ళకి ఏంటంటే ఒక 60% మాత్రమే బాగుంది, ఒక 60% మాత్రమే బాగుంది. కాబట్టి ఈ 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను చెప్తున్నాను ఈ 2026లో. ఇంకా మనం చూసుకుంటే 5, 14, 23 ఈ తేదీలలో పుట్టిన వారికి ఈ 2026 అనేది చాలా మంచి జరగబోయే అవకాశం ఉంది. ఏ పని చేసినా, ఏం మొదలుపెట్టినా, వీళ్ళ చేతులతోటి ఏదైనా చేయించినా కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ 2026 అంటే 10 నంబరు 1 నంబర్ అవుతుంది. ఈ 5 నంబరు 14, 23 అనేది ఈ 1 నంబర్కి లక్కీ నంబర్ అన్నట్లు, అంటే మిత్ర సంఖ్య అవుతుంది. కాబట్టి ఏం చేసినా అని అన్ని సక్సెస్ని పొందే అవకాశం ఈ 2026లో 5, 14, 23 తేదీలలో పుట్టిన వారికి ఉంది. అంటే ఇది 100% మంచిగా ఉంది అన్నట్లు ఈ 2026లో 5, 14, 23 తేదీలలో పుట్టిన వారికి. కాబట్టి మీరు ఏదైనా సరే, ఏ పనులున్నా అని పెండింగ్ పనులున్నా, లేకపోతే ఏదైనా కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న పనులైనా సరే, లేకపోతే విదేశాలకు వెళ్ళే పనులున్నా కానీ, లేకపోతే ఏమైనా జాబ్స్ రావాలనుకున్నా అని, ఏమైనా భూములు అని అమ్మాలనుకున్నా, లేకపోతే కొనాలనుకున్నా, లేకపోతే ఇండ్లు కట్టాలనుకున్నా అని, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు తీసుకోవాలనుకున్నా అని, ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ప్రతి ఒక్కదానికి మంచి జరగబోయే అవకాశం ఈ 2026లో ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మాత్రం అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ 5, 14, 23 తేదీలో పుట్టిన వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరాన్ని గమనించుకోగలరని నేను చెప్తున్నాను. ఇంకొకటి చూసుకున్నట్లయితే 6 అండ్ 15, 24 ఈ తేదీలలో పుట్టిన వారికి 2026లో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎందుకంటే వీళ్ళు అనుకోని చేసే పని ఒకటి, జరిగేది ఇంకొకటి. కాబట్టి అలా జరగకూడదు అంటే 1కి 2 సార్లు ఆలోచించి మంచి డిసిషన్లు తీసుకుంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారో దానికి తగ్గట్టు మంచి ప్రిడిక్షన్ తీసుకొని, అంటే మీకు తెలిసిన వారిని, మీ ఇంట్లో వారిని కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్లో కావచ్చు, లేకపోతే మీ చుట్టాలలో, లేకుంటే మీ ఫ్రెండ్షిప్లో ఎవరినైనా సరే ఏదైనా మంచి సొల్యూషన్ తీసుకొని మంచి పని చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు అన్ని విధాలుగా మీకు కరెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 6, 15, 24 తేదీలలో పుట్టిన వారికి ఒక 60% మాత్రమే బాగుంది. కాబట్టి ఈ 2026 చాలా జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే 7, 16, 25 ఈ తేదీలలో పుట్టిన వారికి ఈ 2026లో 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి 2026లో మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. ఒక్కొక్కసారి అనుకోకుండానే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా మంచిగా, అంటే మనం వెళ్ళే రూట్ని, మనం వెళ్తున్న వెహికల్ నంబర్స్ కానీ అవన్నీ మంచిగా చూసుకొని వెళ్ళే అవకాశం మంచిగా చూసుకోవాలి. లేకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 7, 16, 25 తేదీలలో పుట్టిన వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అని జాగ్రత్తగా ఉండే అవకాశం ఉండాలని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నిస్తున్న వారైతే ఈ 2026లో 100కు 100% గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏ పని కోసమైనా, ఏదైనా విజాల కోసం కానీ, విదేశాలు వెళ్ళేవారు విజాల కోసం కానీ, ఇంటి దగ్గర ఏదైనా పనిలో కానీ, ఏ సంస్థలో అయినా సరే జాబ్ కోసం, ఆపర్చునిటీ కోసం ప్రయత్నిస్తున్న వారైతే వాళ్లకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2026లో 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి ఒక 50% మాత్రమే బాగుంది. కాబట్టి ఏ పని చేసినా అని, ఎవరితోటైనా సరే వివాదాలు పెట్టుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అని కొంచెం జాగ్రత్త తీసుకొని చేయడమే చాలా మంచిది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 8, 17, 26 ఈ తేదీలలో పుట్టిన వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
ఎవరితోటి పడితే వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడడమే చాలా మంచిది. ఏంటంటే నేను అన్నిట్లలో ముందుండాలి, నేను అందరితోటి మంచిగా ఉండాలనే ఉద్దేశం వీరిలో ఉంటుంది, కానీ ఎదుటి వారి ఉద్దేశంలో అలా ఉండదు. కాబట్టి కొంచెం మాటల్ని తగ్గించుకొని ముందుకెళ్ళడమే చాలా మంచిది. ఈ 2026లో ఈ 8, 17, 26 తేదీలలో పుట్టిన వారికి ఒక 40% మాత్రమే బాగుంది. కాబట్టి మీరు ఏ పనైనా చేయాలనుకున్నా, ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా సంస్థలు, ఏదైనా జాబ్లలో, కొలువులలో వెళ్ళాలనుకున్నా అని మంచి డేట్లని, మంచి సమయాన్ని, మంచి ప్రిడక్షన్ తీసుకొని ముందుకెళ్ళడమే చాలా మంచిది. లేకుంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి 8, 17, 26 తేదీలలో పుట్టిన వారు 1కి 2 సార్లు ఆలోచించి మంచి వారితోటి స్నేహాన్ని పొందుతూ మంచి సొల్యూషన్లు తీసుకొని ఏదైనా పని చేయడమే చాలా మంచిదని నేను చెప్తున్నాను. 8, 17, 26 తేదీలలో పుట్టిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే సూర్యభగవానుడికి కొంచెం ఆరాధించాలి. సూర్యభగవానుని ఆరాధించినట్లయితే కొంచెం మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే 9 అండ్ 18 అండ్ 27 ఈ తేదీలలో పుట్టిన వారికి ఎలా ఉంటుందంటే, ఏ పనైనా సరే చెయ్యాలనుకుంటే మనకు 1 నుంచి ఏ అంకె మొదలుపెట్టినా అని 1 to 9, 1 నుంచి 9 నంబర్ల మధ్యలోనే మనకు అంకెలు ఉంటాయి. 1 నుండి 9 వరకు మధ్యలో అంకెలు ఉంటాయి. దానికి ఒక్కొక్క నెంబర్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తేనే ఆ సంఖ్య అనేది, దాని వాల్యూ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఈ 9 నంబరు అంటే 9, 18, 28 తేదీలలో పుట్టిన వారికి ఏ పని చేయాలనుకున్నా అని చాలా అద్భుతం, మంచిగా ఉంది ఈ సంవత్సరము. ఈ 1కి 9కి మధ్యలోనే ప్రతి ఒక్క నంబరు కలిగి ఉంది. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా, ఏం చేసినా అని కూడా చాలా సక్సెస్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 9, 18, 27 తేదీలలో పుట్టిన వారికి కూడా 2026 అనుకున్నది సాధించే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. దీంట్లో మనకు అన్ని విధాలుగా కొన్ని ఇప్పుడు 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి బాగుంది. కానీ 2, 11, 28, 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి చాలా బాగుంది. కానీ ఎవరైనా అడ్వాన్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారికి కూడా బాగుంది. కానీ ఎవరికి బాగా లేదంటే ఈ 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారికి, 8, 17, 26 తేదీలలో పుట్టిన వారికి, మరియు 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి, 6, 15, 24 తేదీలలో పుట్టిన వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 2026లో. లేకుంటే ఏదైనా మనకు అనుకోని విధాలుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది డబ్బు పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఆస్తి పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఇంకా సమస్యలు అంటే ఎదురవుతూనే ఉంటాయి అన్నట్లు. కాబట్టి ఈ 2026లో ఈ 3 నంబర్కి సంబంధించిన వాళ్ళు, 8 నంబర్కి సంబంధించిన వాళ్ళు, 4 నంబర్కి, 6 నంబర్కి, 7 నంబర్కి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా మంచి పనులు చేసుకొని అందరిది సొల్యూషన్ తీసుకుంటూ వెళ్ళడమే చాలా మంచిది. లేకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మనకు సమస్యల్లో వెళ్ళకుండా మంచి ఉండాలంటే, అంటే ఇప్పుడు మనం 1వ తేదీలో పుట్టిన వారికి మంచిగా ఉందని చెప్పుకున్నాము, 9వ తేదీలో పుట్టిన వారికి మంచిగా ఉందని చెప్పుకున్నాం. కానీ కొందరికి మంచి జరగలేకపోతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే, మనం పెట్టుకున్న పేరు కానీ, మనం పట్టుకున్న నంబర్ కానీ ఇవి కరెక్ట్ లేవనుకోండి, మనకు జరిగే మంచి జరగదు, చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పెట్టుకున్న పేరు, పట్టుకున్న నంబరు, మనం వెహికల్ నంబర్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ, మన పేరు కానీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నప్పుడే ఇవన్నీ మనం సాధించగలుగుతాం. మనకు మెయిన్లీ ఏంటంటే మన పేరు, మన మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి కనుక మనకు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా అని అనుకున్నది సాధించవచ్చు. అవి కరెక్ట్ లేవనుకోండి, ఎంత చేసినా అని అప్పడమందమే ఉంటుంది. మనం ఎంతో మంచి చేయాలనుకుంటాం, కానీ మనకు వ్యతిరేకమైపోతుంది ఇవి కనుక కరెక్ట్ లేకుంటే. కాబట్టి మన పేరు, మన ఫోన్ నెంబర్, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవి ఎలా ఉన్నాయో మనం తెలుసుకొని మంచిగా తీసుకున్నట్లయితే మనకు 2026లో అన్ని సక్సెస్లే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా అకౌంట్కి 1,59,000 రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. మనం ప్రతిరోజు అఫర్మేషన్ చేసుకోవాలి. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అఫర్మేషన్ చేసుకుందాం, అనుకున్నది సాధిద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.